హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీక్లో ఒక్కసారైనా అందరూ టమాటో పప్పు, ఆకుకూర పప్పు చేసుకుంటూ ఉంటారు. ఈసారి అలా కాకుండా మునగాకు తెచ్చుకుని మునగాకు పప్పు ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్తీ, చాలా టేస్టీ కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మునగాకుల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను మునగాకుని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి 100 గ్రాముల కందిపప్పు అనమాట. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా పప్పును ప్రిపేర్ చేసేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల మునగాకుని నీట్గా వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఇష్టమైతే 5 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 4 కప్పుల మునగాకు యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మునగాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటోలు, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టమాటో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. పులుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే కప్పుతోటి 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వేయించుకోండి. మీకు టైం లేకపోతే హై ఫ్లేమ్లో 6 విజిల్స్ వేయించుకోండి. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆవిరంతా పోయాక మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పును యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకుని పప్పును బాగా మెదుపుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు మొత్తం కలిపి 1/2 టీ స్పూన్ ఉండాలి. వెల్లుల్లిపాయలు తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని వేడివేడిగా పప్పులోకి యాడ్ చేసేసుకోండి. తాలింపు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అప్పడం కానీ ఆమ్లెట్ కానీ ఉంటే భలే ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని హ్యాపీగా లంచ్ కానీ డిన్నర్ కానీ కానిచ్చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.